చెప్పాను. చెప్పే బాలన్న పరిస్థితి ఏంది? మావాడు గిట్ట చేస్తుడేమోనే. ఏమంటున్నావు? పైసలు ఇవ్వమంటే ఇస్తలేడు. సార్థానికి అన్ని వీక్ వచ్చిండు. జ్వరాన్ని ఉన్నాయని కబ్ చేయలేదు. ఆర్టీఓ దానికి లెటర్ వచ్చింది. ఆర్టీఓ దానికి లెటర్ వస్తే నువ్వు రాకన్నా, నువ్వు ఇంటికానే ఉన్నానా, నేను అంత చూసుకుంటా అంటున్నాడు. ఇక లాస్ట్కి వస్తే ఏమంటున్నాడు, పైసలు ఇవ్వమంటే ఇస్తలేడు. అదే మరి ఏ దాకా వచ్చింది పరిస్థితి ఏంది ఏం లెక్క? చాలా రోజులే ఫోన్ చేయగలరు. ఆర్డీ ఆఫీస్ పోయినాం కానీ ఏమి అది కాలేదు. 2 గంటల సేపు ఉన్నాం. నేను కూడా పోయినా. లోపలికి అందరిని రానియలేరుగా. కానీ రాదే. నువ్వు వచ్చినావు అప్పుడు? నా దగ్గర ఆడ పని చేస్తాడు మా వాడు ఒకడు ఉన్నాడు, అటెండర్. వాళ్ళకు జాగా కొన్నాయినను, ముసలామెను, భాస్కర్ను, ఇంకేమన్నా ఓనిచ్చిర్రు వాళ్ళకు. నాగరాజు గాని పరిస్థితి ఏంది మరి? భాస్కర్ ఏమో మళ్ళా పైసలు మళ్ళా తెచ్చిండే. మరి పైసలు మీకేమన్నా ఇచ్చిండా, ఇస్తలేడా? వాళ్ళకు ఆడవిళ్ళకు కూడా పైసలు ఇవ్వలేరు. నాకేమి ఇవ్వలేదు, ఎవరికి ఏమి ఇవ్వలేదు. మరి గట్లా ఎందుకు కుంటున్నారు? మరి నేను పెట్టుబడి పెట్టిన నాకు కూడా ఇస్తలేడు. ఏమి ఇచ్చిండే? ఎన్నిసార్లు తిరిగి ఆడికి కాంప్లైంట్ ఇస్తే కూడా రాలేడు. ఏం చేయాలి చెప్పు? కాంప్లైంట్ సిఐ లెవెల్ కాంప్లైంట్ ఇస్తే కూడా రాలేదు. అదే ఏడున్నావు మరి? సిటీకా బిడ్డ దానికా? ఏమన్నాడు మరి లాస్ట్ నీతోని? ఏమన్నా మాట్లాడుతున్నా? ఏమన్నా మాట్లాడతాడు కానీ ఏమనలేదు. అదే మరి ఏమంటుండు? పైసలు ఇచ్చే ఆలోచనలు ఉన్నదా లేదా? అట్లా ఇస్తాడు. అది ఇస్తాడా అంటే ఇప్పుడు మళ్ళా మొన్న 33 లక్షలు తెచ్చిండు, మొన్న 66 లక్షలు తెచ్చిండు. హలో చెప్పు. మొన్న 33 లక్షలు తెచ్చిండు, మళ్ళీ 66 లక్షలు తెచ్చిండు. ఏమైంది? ఫోన్ కట్ అంటుంది. 33 లక్షలు ఒకటి, 66 లక్షలు ఒకటి తెచ్చిండు. మళ్ళా ఆడవిళ్ళకు కూడా ఇస్తలేడట పైసలు. అదే మరి నేను ఏమనుకుంటున్నా అంటే ఆర్టీఓకు మొన్న నువ్వు రానే రాకు, నీకు ఎందుకు, నేను చూసుకుంటే పో అని చెప్పిండు. ఆర్టీఓ దానికి అందుకే రాలే నేను. నువ్వు లేకపోతే అరే పైసలు వచ్చేట్లేవు మొత్తం అంటుండు. అట్లా ఇక మొత్తం ఆర్టీఓ దానికి పోయి జరిగింది మొత్తం చెప్తాట్టున్నా. మరి అరీఫా మేడంది కూడా ఎట్లయిందో అంతా చెప్తా మరి అని అనుకుంటున్నాను నేను. ఎట్లుంటుంది మరి నిన్ను అడుగుదా మరి? పెద్ద మంచిగా ఇప్పుడు ఒక్కొక్కరిది ఒక్కొక్క తీరు ఉంటుంది, ఆలోచన చెప్పాలి కదా. గట్లా నేను అంటున్నా. ఒకనాడు ఫోన్ చేస్తే నువ్వు బాలే కథ చెప్పినావా అని చెప్పిండు. మళ్ళీ నేనేం చెప్పినా బాలేతో ఏం మాట్లాడినావని నేను అడిగిన. నువ్వు నా దగ్గరికి వస్తానంటే ఆయన ఎవరు ఎర్రబండి ఆయన మాదిగైనా ఆయన నేను గడ్డికి పోయింది. నేను అంతే. అప్పుడే కదా నువ్వు వస్తాను ఉంటే 2 నిమిషాలకి అది వస్తాను అక్కడికి అంతే. అవునవును ఇప్పుడు సరే కడీలు వాచినాక పైసలు వస్తాయి. ఇయ్యడే కడీలు వాచినాక. ఇప్పుడు ఏమున్నాయి సార్ తన పైసలు ఎన్ని ఉన్నాయి చెప్పిండా? రాలేదు అన్నాడు కానీ. రాలేవా? ఇంకా 1 కోటి రూపాయలు ఉన్నాయి అన్నాడు. అంటే ఇంకా 2 కోట్ల రిజిస్ట్రేషన్ అప్పటికే 2 కోట్లు ఉన్నాయి. మరి కోటి ఎట్లా తెచ్చిండు? అదే కోటి తెచ్చినప్పుడు మరి ఎవరికి ఇవ్వాలిగా పైసలు? అయితే కానీ ఇక మరి వాడు ఏం చేసిండు మరి? ఆ ముసలం జాకెట్లా పెడదాం అనుకున్నాం, మరి ఎట్లా తెలియదు. అది ముసలానికి పెట్టిన. ఇప్పుడు నువ్వు ఏడాది కొలే కష్టం చేసినావు. కష్టం చేసినందుకు నీకు కైకిలే తీయన్నా వద్దా? అది మరి నీకు ఇచ్చిన నువ్వు సపోర్ట్ చేస్తలేవు గట్టిగా, నాది మాట్లాడతలేవు నువ్వు. అయ్యో రామశేఖర, నేను ఈ బండి మీద ఉన్నా కానీ ఏం అవదామా నీకు పైసలు ఇప్పించే బాధ నేను ఉన్నా కదా. నేను ఆ కడీలు వాచినాక కంపల్సరీ ఇచ్చేస్తాడు. నేను ఏమనుకుంటున్నా ఇప్పుడు కడీలు వాచినాక ఇచ్చేస్తున్నాయా అని అంటుండు. అరే కడీలు వాచేదాకా కాదే, మన సెటిల్మెంట్ మాట్లాడాక కూడా ఇప్పుడు 66 లక్షలు తెచ్చిండు. అంతకుముందు 33 లక్షలు, 1 కోటి రూపాయలు తెచ్చిండు. నా ఎన్ని కోట్ల అయినాయి నాకు పైసలు? కోట్ల కాదు, సగం వచ్చినాయి సగం రాలేవు. ఇవి ఉన్నాయి, తర్వాత ఇవి ఇస్తేనే నువ్వే ఉన్నావు కదా ముందడికి అని అనొచ్చు కదా. సగం ఇచ్చి మొన్న ఇచ్చేద్దాము, ఆయన కూడా ఇస్తాము, అన్న కూడా ఇస్తా. ఏంటంటే కడీలు వాచినాక ఎవరు దిగిరవుతాయి ఇక అన్నాడు.
ఏ కడీలు వాదినా కూడా ఇచ్చేటట్టు కనబడతలేదు ఉంది అంతే. మాకేం తెలిసిందంటే నీకు 3 లక్షలు ఏమో ఇచ్చినని వాడడం తెలుస్తుంది. ఆ, ఆ? మూడు ఇస్తాడు ఇస్తాడు ఇస్తాడు. నీకు 3 లక్షలు ఇచ్చినని తెలిసింది నాకు. నాకా ఆ. ఛీ, ఇక సరే తీయ అయితే తీయ నీ అదృష్టంలో గట్టిగా అంతే కానీ సరే ఇవో కడీలు వాచినాక కంపల్సరీ ఇస్తాడు, అందరికి ఇచ్చేస్తాడు. ఎవరిని పైసలు ఆపుకొని ఎవరి ఎంతనో అంత చేస్తాడు. ఇప్పుడు కడీలు వాదనిస్తారా మరి వాళ్ళు? అతను ఎప్పుడు ఏం చేస్తాడా? ఎవడు వాదనిస్తాడు? ఎవడు ఎవడు అడ్డం వస్తాడు? ఒక మాట నేనే అడ్డం వస్తా ఆ కడీలు వాతాను. నీకేం అథారిటీ ఉందని వాదనిస్తావు వాతాను అని అడుగుతాను నేను. ఆ. నేనే అడుగుతాను రేపు, ఎందుకంటే నాకు పైసలు ఇస్తలేడు కదా. ఆర్డీ పోతానికే పోతాను చూస్తున్నాను డైరెక్ట్. నువ్వు పాతినాక నువ్వు ఈ పైసలు లేకపోతే మాట్లాడాలి. పాతనకి పాతుంది మనమే ఉండి వాద్దాం. అట్లా కాదే, అట్లా నేను రానే. ఇక అయిపోయింది, నిన్న రాత్రికే అయిపోయింది నా పని అంతా. నన్ను రాత్రికే పని చేసిపోయింది. ఇచ్చేటట్టు మాట్లాడతలేడే. సార్తోడు మాట్లాడాలి ఏముంది? ఏ సార్తోని? ఆ సార్తోడు. ఆ సారు పైసలు ఇయ్యక సార్ అని చెప్తేనే ఇచ్చిండు ఆయనకు. పైసలు ఇయ్యక సార్ గడీలు వాదినాక పైసలు ఇద్దరిని పిలిచి అని చెప్పిన మా ఆయల్ని. నా శ్రీపతన్న నేను ఒకటి చెప్తాను, నీ పైసలు ఏవో నువ్వేం టెన్షన్ పడకు. సరే నాకు ఇచ్చిన అంటున్నావు కదా, సరే తీయ నీకు ఎన్ని ఇచ్చింది నీకు ఇచ్చినాక నాకు చెప్తాడు, అప్పుడే చెప్తాడు. ఆ నోటి నుంచే చెప్తాడు. అరే నీ అట్లాంట్లేనే నీకు ఇచ్చిన అని చెప్పి నాకు తెలుసు. భాస్కర్ ఇయ్యడని తెలుసు. నా సొంతం పైసలే ఇస్తలేడు. నేను ఉత్తగా నీకు తీసుకొని ఇస్తాడా 3 లక్షలు నాకు తెలియదా కానీ అని మాట. ఆడవిళ్ళకి అన్ని పైసలు ఇచ్చిన అని చెప్పి ఆడవిళ్ళకి కూడా ఏమి ఇయ్యలే. ఇస్తాడు నేను అడిగిన, నేను మాట్లాడిన మొన్న. ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. కడీలు వాచినాక ఎవరి పైసలు వాళ్ళకి ఇచ్చేస్తున్నాయి, అన్ని ఇచ్చేస్తానే. నువ్వేం డౌట్ పడకు, నువ్వేం టెన్షన్. అరే శ్రీపతి కూడా, మీ శ్రీపతి అన్న కూడా వచ్చిండ్రు, 2-3 సార్లు వచ్చిండు. ఆయన కూడా ఇబ్బంది పడుతున్నా. 2-3 మాటలు వచ్చినాను నేను. 2-3 మాటలు వచ్చినానే. వాడు నా పేరు మీకు వెళ్ళి భూమి పోయినాక దానికి 14 సార్లు వచ్చిన. భూమి పోయినాక పైసలు నేను 14 సార్లు వచ్చిన. గద్ద దీపాలు పెడుతున్నాడు, పైసలు ఇస్తలేడు, ఏం చేస్తలేడు. నేను రేపు ఆర్డీఓ దానికి పోదాం అనుకుంటున్నా. సొల్యూషన్ ఎట్లుంటుందని ఆలోచన అడుగుతున్నా నేను. నేను ఒకటి చెప్తాను, వాడి దగ్గర పోకు, ఏం పోకు. నేను చెప్తున్నా కదా, నేను వాడు చెప్పుంటే నీకు ఎన్ని వచ్చిందంటే నువ్వు చెప్పన్నా. దాన్ని బట్టి నేను కడీలు వేసాక కంపల్సరీ ఇస్తాను నేను అంటున్నాడు. నీకు ఆయన కూడా చెప్పిండు కంపల్సరీ ఇస్తాను. నేను నాకు కూడా చెప్పినాడు. ఏది మన హోటల్ ఆడ ఆయాల ఎన్ని రోజుల కింద చెప్పిండి. అది 2 సార్లు కలిసినావు. నువ్వు 10 సార్లు తిన్నావు, 1 సారి నాకు తెలియదు కానీ నాకైతే 2 సార్లు కలిసినావు, అంతే కదా? నీకు 2 సార్లనే కలిసింది కరెక్ట్ చెప్పి. మరి మైసమ్మ కాడ ఆడ గడ్డి మోపు ఎత్తుకుపోయింది ఒకసారి, మళ్ళీ ఇంటికాడ ఒకసారి. ఆహా, ఈ మీ ఊరికి వచ్చినప్పుడు ఇదాన్ని ముచ్చటంటున్నావు. అదే అంతకుముందు 2 సార్లు ఏది కార్తీక మాసం పొద్దున్నే వాళ్ళ ఇంట్లోకి వచ్చిన. కార్తీక మాసం పొద్దున్నే వచ్చిన. అమాస రేపో మా పనంగా ఒకసారి వచ్చిన. గౌరారము జనతా హోటల్లో 2 సార్లు భాస్కర్తో డీల్ అయినా. తర్వాత ఆయన స్లాబ్ పోస్తుందంటే కూడా మళ్ళీ నేనే పోయి మిల్లర్ ఇప్పించిన. వర్షం పడుతుందంటే ఎల్లో కవర్లు ఉంటాయి చూసినావా? అదే అయితే నాకు కూడా మొన్న చెప్పిండన్న, నీకు హోటల్ కాడ వచ్చి చెప్పినట్టుగా ఇస్తా అన్న, ఇస్తా కంపల్సరీ ఇస్తానట్టుగా. ఏంది ఎల్లో కవర్లు వాన పడుతున్నాయంటే ఎల్లో గౌరారం పోలీస్ స్టేషన్ కాదు, ఎల్లో వర్షాలు పడుతున్నాయంటే స్లాబ్ పోస్తున్నాయంటే కూడా మళ్ళీ అరే ఇవ్వని ఆపద ఎట్లుంటుంది అని మళ్ళీ కవర్లు ఇచ్చిన. మిల్లర్ గాడికి నేనే పోయినా, మాట్లాడేటప్పుడు నేనే పోయినా, వీడు రాకపోతే కూడా ఆడికి నేనే పోయినా. స్లాబ్ పోసేటనాడు కూడా, ఎందుకంటే వాళ్ళ ఇంటికి రానన్నా అని చెప్పి నేను ఆయన రాలే, లేకపోతే స్లాబ్ పోసేటనాడు కూడా వచ్చి చెప్పిండు. నేను ఒకసారి మాట ఇచ్చినట్టే రానిగా. ఇక ఇప్పుడు ఎవరికి చెప్పినా పైసలు ఇస్తలేడని చెప్తున్నారు. నాతో అన్నాడు, మొన్న కూడా అన్నాడు, నీ గౌరవ పోలీస్ స్టేషన్ లో నీకు చెప్పినట్ట. ఆయన మన పిల్లలు వచ్చి కలిసిండన్నా. నేను చెప్పిన కంపల్సరీ కడీలు వాచినాక కంపల్సరీ ఇస్తాను. ఆయన పైసలు ఆయనకి ఇచ్చేస్తారు, రూపాయలు లేకుండా ఇచ్చేస్తారా అన్నాడు. ఆయన నాకు పైసలు ఇయ్యడే బాలన్నా. ఇక నేను ఏమనుకుంటున్నా, రేపు ఆర్డీఓ దానికి పోతా. చెప్పేదాకి నువ్వు రేపు ఆర్డీఓ దానికే పోతున్నా. చెప్పేదాకినే, అరే నేను చెప్పేదాకి నువ్వు రేపు చెప్పిన ఆల్రెడీ. నేను ఆర్డీఓ దానికి పోతా చెప్తా అని సింగం సీను కూడా చెప్పేసిన. నా దగ్గర ఏమేమి ఎవిడెన్స్ ఉన్నాయి అన్నీ కూడా ఆయనకు వాట్సాప్ చేసేసిన. భాస్కర్కి చేసిన, సింగం సీనుకి చేసిన. చేయమంటే నీకు కూడా చేస్తాను, నాకు అట్లా బాధ ఏం లేదు. ఏముంది, నీకు వాట్సాప్ చేస్తే చూసుకుంటాం అంతే. నిజముందా కావద్దముందా అట్లే. ఆయన సింగం సీన్కి చేసిన, ఆయనకి చేసిన. ఇప్పుడు నీకు కూడా ఫోన్ చేస్తున్నా, నీకు కూడా పెడతావి. నీకు మంచిగా నచ్చితే ఉంచుకో, లేకపోతే లేదు. ఒకటి. రెండోది, జయదేపురం ఉన్న రాజుగారి ఫోటో స్టూడియో రాజుగారి నంబర్ ఉంది, ఇంకోది ఆ నంబర్ ఉంది.
ఆరిఫా మేడంకు పైసలు ఏనంగా పోయినాయి. ఈ శివారెంకటపురము గూడుగు మల్లేశ ఉంది కదా, ఆయనకు నేను 10 లక్షల చెక్ ఇస్తే ఆయన అకౌంట్లో వేసుకుండు. 2 లక్షల చెక్ ఇస్తే వైష్ణవి అకామినేషన్లకు పోయింది. 2,35,000 రూపాయలు ఇస్తే స్లాట్ ముసల్దాన్ పేరు మీద బుక్ చేసిర్రు. ఇవన్నీ నా తన డీటెయిల్స్ తీసిన ఇవాళ పొద్దంతా. అవన్నీ తీసుకుపోయి ఆ పైసలు ఆరిఫా మేడానికి ఎవరు ఇచ్చిర్రు అంతా మన దగ్గర రికార్డు తీసుకున్నాము. ఆమె ఎట్లా చేసింది, ఫోన్ రిజిస్ట్రేషన్ అయ్యేటప్పటికి ఈ రిజిస్ట్రేషన్కి ఆ రిజిస్ట్రేషన్కి ఎన్ని రోజుల టైం ఉంది, చేసేటప్పుడు ఈమె పిల్లలు వచ్చిర్రా లేకుంటే బిడ్డలు వచ్చిర్రా, మొగడు సంతకం పెట్టినా, అదంతా ఫైల్ తయారు చేసిన. ఈయన మనకు పైసలు ఇయ్యడు. నువ్వు అన్నిట్లో చెప్పినా సరే. నాకైతే మొన్న చెప్పిండన్నా, కానీ నీకు ఫోన్ చేద్దాం అనుకున్నా కానీ నేనే నాకు కొంచెం బిజీ ఉండే, కొంచెం నేను ఈ డీటెయిల్ నేను మర్చిపోయినా వాస్తవానికి. సరే నాకేం చెప్పిండంటే నాకు మంది ఏం చెప్తూ తెలుసా, సింగం సీన్కేమో 5 లక్షలు ఇచ్చిన అని మంది చెప్పారు. కానీ ఆయన సింగం సీన్ ఏం చెప్పిండు, నాకు 1 లక్ష ఇచ్చిన అని చెప్పిండు. ఇక మల్లేశ ఆయనకు వెంకటేశ్ అన్న ఆయన పేరేం పేరు, ఆయనకు గవ్వే 40,000 ఇచ్చిండు. కానీ మధ్యలో ఏమి ఇచ్చిండో మనకు తెలియదు. మరి నీకు కూడా 50 ఇచ్చిండా, నువ్వు 20 ఇచ్చినా అని చెప్పినావు. కానీ 50 ఇచ్చిండా, 1 లక్ష ఇచ్చిండా నాకు తెలియదు. పబ్లిక్ నాకైతే తెలుస్తుంది 1,60,000 2 లక్షలు ఇచ్చినా అని చెప్తున్నాడు. ఎంత ఇచ్చిండో నాకు తెలియదు. సరే కానీ నాతోటైతే మొన్న చెప్పిండ పోలీస్ స్టేషన్ కాడ, గౌరవ పోలీస్ స్టేషన్ కాడ కలిసిండన్న, మా అన్న కలిసిండు. కాదే ఒక విషయం చెప్తేనే, ఇప్పుడు భూమి అంతా మోసం చేసినావు గుడ్డిగా. నువ్వు చేసినప్పుడు ఆడవిళ్ళకైతే పైసలు ఇవ్వన్నా వద్దా? కాదు, నేను అట్లా కాదు, ఇస్తాడు కాదే. వాళ్ళ దగ్గర 1,10,00,000 భూమి కొన్నాడు మొత్తం. కొన్నప్పుడు మనము ఏడాది అర్థం దగ్గరకు వస్తుంది, వాళ్ళకి పైసలు ఇవ్వన్నా వద్దా? వాళ్ళకి ఇప్పటికి 50 లక్షలే ముట్టకపోయా. ఇప్పుడు వానికి ఏంటంటే వాడు చెప్పినాడు మొన్న ఏమన్నా అంటే కడిలు వచ్చాక అన్ని క్లియర్ చేస్తాడన్న, మొత్తం ఇవ్వరు యాలకి ఇచ్చేసేస్తా. గుడిగిను ఆడొచ్చేది 80 లక్షలు ఉన్నాయి. వాళ్ళకే 80 పోతాయి. ఇప్పుడు నీకేమి ఇస్తాడు? గుడికి లెక్క వేసుకోయే. ఇప్పుడు 1,10,00,000 వాళ్ళకి మాట్లాడింది భూమి, నిజమేనా కదా? కాదే 1,10,00,000కే మాట్లాడింది కదా, 4 ఎకరాల 30 ఎక్కకుండా. మరి 1,10,00,000 మాట్లాడినప్పుడు ఇప్పటి వరకు వాళ్ళకి 50 లక్షలే ముట్టినాయి. వచ్చాక ఇస్తాడు. ఇప్పుడు కడీలు వాచినాక ఎన్ని వచ్చేది ఉంది? ఎన్ని వచ్చిందంటే ఏడ పెట్టినా తీసుకొచ్చి ఫస్ట్ పెట్టిన ముసలోనికి దగ్గర ఎన్నో పెట్టినా అన్నట్టు క్లియర్ అయినాక అది కాకుంటే ఎవరు వెనక్కి ఇచ్చేస్తాను. ముసలోన్ తన క్లియర్ ఎందుకు అవుతుంది? అగ్రిమెంట్ ఆయన భయాన్నే ఇచ్చిండు, అగ్రిమెంట్ చేసుకోలేగా. ఎందుకు ఇస్తాడు పైసలు? ముసలోడు భయాన్ని ఇచ్చిండు. పైసలు అగ్రిమెంట్ ఇస్తారు రమ్మని చెప్తే పొద్దుగాల నుంచి రాత్రి దాకా పెగేపురం దాబా వాళ్ళ కాడ కూర్చున్నారు. తెలుసుగా నీకు ఇదంతా? తెలుసు కానీ ఫస్ట్ 5 లక్షలు ఇచ్చిండు, తర్వాత మళ్ళా 35 లక్షలు 65 లక్షలు ఇచ్చిండు, మొత్తం 70 లక్షలు ముట్టి అంటున్నాడు. అవన్నీ లంగమాటలు. వీడు ఎన్ని నాకు పేపర్ చూపించింది. సరే ఎట్లున్నా కానీ నాకైతే పేపర్ చూపించిండు. ఎవరి మొత్తం క్లియర్ ఇచ్చినాక కడీలు వచ్చినాక ఎవరి వాళ్ళకి ఇస్తాను, నాకు జిగిరే వద్దాని అంటున్నాడు. నేను ఒక విషయం చెప్తాను, రేపు పొద్దుగాల ఆర్డీఓ తానికి పోతున్నా, నీకు పేపర్ వాట్సాప్ చేస్తా చూసుకో. నాకు ఇచ్చే పైసలు ఇస్తేనేమో బోను ఆర్డీఓ తానికి, నా పైసలు నేను పెట్టిన పైసలు ఏందో నాకు ఇస్తే నేను బోను, లేకపోతే రేపు ఆర్డీఓ తానికి పోవుడే. ఇక ఎందుకంటే నువ్వు మన మనిషివన్నీ చెప్తున్నానే. మోసం అది మోసం. ఇప్పుడు అట్లా కాదు, మోసం అయిందా కాలేదా భూమిలో మొత్తం? అయితే మోసంతోనే చేసినాం కదా పని. అయితే మరి అట్లా వచ్చినప్పుడు నా పెట్టుబడి పెట్టిన పైసలు నాకు మన లాభం సంగతి ఇవ్వకపోరా నాయన, నా పైసలు నాకు అంటున్నా. నేను రేపు పొద్దుగాల ఆర్డీఓ దానికి పోతాను, రెడీగా ఉన్నా. నీకు అన్ని వాట్సాప్ చేస్తా చూసుకో. అయితే నీకు ఫస్ట్ ఏమో అన్నాడు, నాకు యాద్ లేదు. 12 ఇస్తే 17 ఇచ్చినాడు. నాకేడ రూపాయి ఇచ్చిండే, నాకు రూపాయి ఇవ్వలే, పాస్ చేయలేడు. చెప్పమన్నాడు అట్లా పబ్లిక్. అర్థమైందా? అర్థం కాలే. ఇప్పుడు పైసలు ఇస్తే కాగితాలు తీసుకుంటారు, తీసుకోవడా? భాస్కర్ రూపాయ బాలన్న ఇను బాలన్న భాస్కర్ ఇంత మోసం. నేను పైరాయింది నేను, కానీ వాడు ఏం చెప్పిండే మా అన్ననే ఇట్లా చేసింది. కాకపోతే నేను 14 ఇచ్చిన, 12 ఇచ్చిన, 17 ఇచ్చిన. సరే ఆయన కూడా ఇచ్చేస్తానన్నా, మొత్తం ఇచ్చేస్తాను. బాలే ఒక మాట చెప్తాను, భాస్కర్ లంగ పని చేస్తాడు. ఒక విషయం నిజమా కదా?
ఇది నిజమైన ఆ, ఆ, అబద్ధమైన అది అది ఎట్లా అరే నేను అడిగేదాకినే భాస్కరు లంగా పని చేస్తాడు కానీ పేపర్ వర్క్లు ఎంత పర్ఫెక్ట్ ఉంటాడు ఒక్క అయ్యకు దొరకడు నిజమా కదా అవునా కదా నాకు మొన్న పేపర్ చూపించిండు వీడియో అవి అన్ని చూపించిండు అన్నట్టు. సరే తీరా ఉన్నది ఎవరైనా ఇప్పటికైనా పనికి వస్తాయి కదా, సరే తీరు ఉన్నది. ఏం చూపించిండు హలో ఏం చూపించిండే వీడియో వీడియో ఏం వీడియో హలో కట్ అయ్యి వయసు కట్ అవుతుందా? ఏమో సిగ్నల్ అదే పైసలు ఇచ్చిన బాబద్దిగా ఎవరికి ఇచ్చింది ఆయనకి ఇచ్చిందా నాకు ఇచ్చిందా నీకు ఇచ్చింది నాకు ఇచ్చింది ఇది వీడియో చూపించిండా హలో మీ ఇంట్లోనే కావచ్చు, మీ ఇంట్లోనే మా ఇంట్లో నాకు పైసలు ఇచ్చింది చూపించిండా మీ ఇంటనా వాళ్ళ ఇంటనా మీ ఇంట్లో మీ ఇంటనా వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో కావచ్చు అనుకుంటా. వాళ్ళ ఇంట్లో కాదు ఆడవీళ్ళకు పైసలు ఇస్తున్నది చూపించిండు ఆడవీళ్ళకు అన్న ఓ శ్రీపతి అన్న ఒకటి చెప్తానన్నా, మీరు ఎంత కొట్లాన్ని ఎంత వేసినా మళ్ళీ మీరు అంత ఒకటే లేలే భాస్కర్ అట్లా కాదు మీరు దగ్గర సుట్టిల్కం మీరు ఇట్లా మాట్లాడుకోవద్దు ఇట్లా చేసుకోవద్దు చూద్దాం ఒక 4 రోజులు ఉందని తీరాదు కడిలు వచ్చిన కంపల్సరీ ఇస్తాడు. కానీ నేనే ఫోన్ చేయడం అది దేనాడు నువ్వే చేసినావు. అదే ఒక విషయం చెప్తాను భాస్కర్ అయితే పేపర్ అంతా చేసింది అయితే లంగా పని కదా నిజమా కదా కానీ 10 రూపాయలు వస్తుందో రాదో ఏ మాకైనా ఆయన చేసిండే ఎవరికి వాడు 10 రూపాయలు తినొచ్చు కానీ ఈ పెద్ద పెళ్ళానికి అయితే లాభం చేసిండు. ఏం లాభం చేసిండు ఎంత ఇచ్చిండు చెప్పు ఎంత ఇచ్చా కానీ రూపాయి కూడా రాకపో కదా అందరుంటే. అరే 1 రూపాయి రావంటే ఇప్పుడు 4 కోట్ల భూమి వీడు 50 లక్షలు ఇచ్చి తది మేము 3 కోట్లన్నర ఆడదింటాడా నువ్వే ఖర్చులు ఉంటాయి కదా, ఖర్చులు ఉంటాయా ఎంత ఉంటాయి ఖర్చులు 3 అరే 4 రూపాయికి బారన్న ఖర్చు ఉంటుందా వాళ్ళకు కాదే పేపర్ వర్క్ లో పర్ఫెక్ట్ ఉంటాడు భాస్కర్ మోసం చేసుట్లా. మరి ఇంకొక ఇప్పుడు ఒక మనిషి కేసు పెట్టిరంటే ఎంబట్లనే 5,000 10,000 ఇచ్చి పాత పేపర్ ఒకటి సృష్టించానంటే వాడు సిపాయి కాడు నిజమా కదా అట్లా చేసిండు. మరి నాకు పైసలు ఇచ్చిన నన్ను బదనం చేసిండు ఎందుకు కదా నిజమా కదే సరే అదే అదే కానీ గౌరవం కూడా మాట్లాడేదా ఏం మాట్లాడలే నాకు పైసలే వద్దురా నాయన నా పైసలు నాకు ఇచ్చి అన్నరాడు మొత్తం చెప్పబట్టి గౌరవం కాడ రికార్డ్ చేసింది కూడా మాట్లాడింది కూడా రికార్డు ఉందన్న నీ రికార్డు అన్నమాట. ఏం రికార్డు సరే తీక మీరు మంచిగా ఉంటుంది అయిపోతుంది ఎందుకు అని నేను అన్నకి అంతే అన్న. గౌరవం కార్డు రికార్డ్ చేసి పెట్టుకుండా పెట్టుకొని నా దాని కూడా రికార్డులు ఉన్నాయి అందరు ఎవరు మాట్లాడి అన్ని రికార్డులు ఉన్నాయి. అన్న నువ్వు వేస్ట్ ఎందుకన్నా వేస్ట్ మీరు అంతా కూలింటోళ్ళు మళ్ళీ దగ్గర పోయి. సరే 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 మంచి బాలానా నీకు వాట్సాప్ చేస్తా చూడు ఇప్పుడు. హలో హలో మరకు పోలీస్ నుంచి మాట్లాడుతున్నాం సార్ మా మర్కుమార్ ఇక్కడ దామర్కుంట దగ్గర కాసిరెడ్డిపల్లి ఐడియా ఉంది సార్. కాసిరెడ్డిపల్లి అక్కడ సర్వే నెంబరు 390 దాంట్లో కలెక్టర్ దగ్గర కేసు నడుస్తుంది. ఓకే సర్వే నెంబర్ది దాంట్లో అయినా సరే వాళ్ళు ఆపోజిట్ వాళ్ళు వెళ్ళి కనీలు నాటుతారు సార్ మా భాస్కర్ అనే వ్యక్తి. అంటే ఇప్పుడు ఎవరు హ్యాండ్ ఓవర్ ఉన్నది మాది అంటే మేము సిద్దిపేటలో ఉంటాము అక్కడ అది కేసు నడుస్తుంది. అది కలెక్టర్ దగ్గర కేసు నడుస్తుంది. డిఆర్ఓ ఆర్డీఓ మొన్న ఎంక్వైరీ చేసింది అయినా సరే వాళ్ళు ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళు పోయి కనీలు నాటుతారు. ఇంతకుముందు వాళ్ళు ఎవరున్నారు అంటే దాంట్లో ఆక్యుపేషన్ ఎవరున్నారు దాని ఎవరున్నారు అంటే ఎవరైనా వ్యవసాయం చేస్తారు ఎవరన్నా అక్కడ ఎవరు వ్యవసాయం చేస్తలే. మాది అంటే కేసు ఎట్లా అంటే వాళ్ళు హ్యాండ్ ఓవర్లో మీ హ్యాండ్ ఓవర్లు ఉందా వాళ్ళ హ్యాండ్ ఓవర్లు ఉందా? మా హ్యాండ్ ఓవర్లో ఉంది. ఇన్ని రోజులు దాంట్లో అంటే మీరు నాటు ఇట్లా ఏమైనా పొలాలకి ఏమైనా వేసిరా దాంట్లో? ఏం వేయలే అంటే ఓపెన్ ప్లేస్ ఏరియా అంతే. అంటే వ్యవసాయ భూమి ల్యాండ్. ఎన్ని ఎకరాలు? 9 acres. 9 acres. దాంట్లో అది ఎవరు మీ హ్యాండ్ ఓవర్లో ఉంది ఇన్ని రోజులు కూడా? మా హ్యాండ్ ఓవర్లో ఉంది. మొన్న జాగా అంటే బదలు చేసిర్రు అన్నట్టు దాని మీద కలెక్టర్ దగ్గర కేసు నడుస్తుంది అంటే కలెక్టర్ దగ్గర నడుస్తుంది. దాని అయినా సరే వాళ్ళు కనీలు నాటుతారు. అంటే వాళ్ళ పేరు ఉందా మీ పేరు ఉందా? అంటే మా పేరు మీద ఉంది బుక్లో ఇంకా కట్ ఏం కాలేదు అందుకే దాని మీద కలెక్టర్ దగ్గర కేసు నడుస్తుంది. డిఆర్ఓ దగ్గరికి మొన్న ఆర్డీఓ దగ్గరికి మొన్న వెళ్ళినాం. ఓకే అయినా సరే వాళ్ళు ఏం ఇన్ఫర్మేషన్ రాకముందే ఆర్డీఓ నుంచి వాళ్ళు కనీలు నాటుకుంటారు. అయితే మీరు ఎక్కడున్నారు ఇప్పుడు? మేము సిద్దిపేటలో ఉంటాం. అట్లా మాకు వాళ్ళకు ఒక చూసి చెప్పిర్రు గట్లా అని మేము ఇన్ఫర్మేషన్.
ఒక నిమిషం అన్న సార్ చెప్తే, ఎందుకంటే మరి మాకు దాంట్లో రైట్స్ ఏమి ఉండదు. ఒకవేళ మీరు ఉంటే ఒకవేళ కంప్లైంట్ పోయి చూస్తుంటాం, కానీ ఒక మాట నేను సార్ని అయితే అడిగి చూస్తాను సరేనా. సరే. ఎందుకంటే మీరు లేరు, డాక్యుమెంట్స్ మా దగ్గర ఉండవు, వాళ్ళు మాదే అంటారు, కానీ మేము పోతే ఖచ్చితంగా డాక్యుమెంట్ చూపించడానికి ఉండాలి అట్లా అంటుంది. అదే మేము అవసరమైతే బుక్ పంపుతా, మొత్తం మా దగ్గర ఉంది, కేసులు కూడా అంటే నడుస్తున్నాయి, కలెక్టర్ దగ్గర ఉంది. అంటే అయితే ఏమవుతుందంటే ఇప్పుడు నాకు ఆడ సర్వే నెంబర్ అది ఏం తెలియదు అవునా, ల్యాండ్ ఎవరు మనకి ఏం తెలియదు. ఓకే. ఈ సివిల్ మ్యాటర్ కదా, అది కలెక్టర్ ఆఫీసులో వీటిని వెళ్తుంది, మా పోలీస్ స్టేషన్లో అది ఏం తెలియదు దాని గురించి. అదే ఇన్ఫర్మేషన్ గొడవ అవుతుంది అది కొట్టుకున్నామంటే నువ్వు వచ్చి సరే ఇది కాదని చెప్తాం. ఆక్యుపేషన్ మీరు ఉన్నారు, మిమ్మల్ని వెళ్ళగొడుతారంటే మేము వచ్చి కాపాడతాం, కానీ అయితే ఒకసారి మా సార్ని అడుగు సరేనా. సరే అడిగి ఒకసారి మళ్ళీ. ఓకే. నమస్తే నమస్తే. రాత్రి వాట్సాప్ చేసిన చూసినావు అవి? చెప్పు ఇంకా. యాడు కడీలు వాచడానికి ఇస్తా అంట అన్న. కడీలు వాచడానికి ఇస్తా అంటున్నాడు. కడీలు వాచడానికి ఇస్తా అంట. మరి ఇప్పుడు గౌరవం కదా ఆడ కలిసి పోలీస్ స్టేషన్ కదా చెప్పినట్టుగా. ఏ పోలీస్ స్టేషన్? అదే గౌరవం ఓటర్ కన్నా పోలీస్ స్టేషన్ కాదు, పైసలు రాగానే తీసుకొచ్చి నీకు ముందుగా నీ అసలు మూలే కట్టేస్తా, లాభం ఉంటే వెనకసిరి చూసుకుందాం అన్నాడు. మరి ఇప్పుడు ఒక విషయము, ఆడ ఎన్ని వచ్చే ఉంది అన్నాడు. ఇప్పుడు ఇంకా 80-90 లక్షల దాకా రావాలన్నాడు. 80-90 లక్షలు రావాలి. ఆడపిల్లలకు 50 లక్షలే ముట్టి, వాళ్ళకి ఇంకా 60 ఇవ్వాలి. 1.10కే మాట్లాడిందిగా. ధర తెలుసా నీకు 1.10 ఇలానేమో 2,20,000 రాసుకుండు, 1.10కి మాట్లాడిండు. అది కూడా కాగితం ఉంది నా తన, అది పెట్టలే ఇక జర. ఒకటి. రెండోది శివరాజు తన పైసలు తెచ్చినని చెప్పిండుగా. ఇప్పుడు శివరాజు కూడా పైసలు ఇవ్వలేదట. శివరాజు వాళ్ళంతా ఒక వాళ్ళు మంచిగా ఊరు అన్న, మనమే కానీ వాళ్ళు మంచిగా ఉన్నారు. రిసల్ట్ ఇయ్యాక అంటే వాళ్ళు ఊకుంటారు. వాళ్ళు ఎట్లా నువ్వు దొంగతనం చేసుకున్నావు, ఇట్లా చేసుకున్నావు, అట్లా చేసుకున్నావు, ఎందుకు నువ్వు చెయ్యి మా జాగా మాకు చేసి అవసరం లేదు, నీ పైసలు నీకు ఇస్తామంటే గుద్దలన్నట్టు అవుతుండే. కానీ అది గట్టిగా మాట్లాడలేరు. కాదు, అది వాళ్ళ దగ్గర ఎట్లుందా అంటే మేము ఎటు కాకుండా ఇరికిపోయినామని ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు గట్ల 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 అయింది. ఇప్పుడు మా దగ్గర పైసలు ఇచ్చిన కాడికి వాళ్ళు అప్పుల కిందికి పోయినాయి. ఇప్పుడు ఏమైనా 10,000 పెడదామంటే ఇక్కడ మండలంలోకి వెళ్ళి ఆడోళ్ళకి అంత తెలియదా. మరి చేసిందంతా ఇప్పుడు గట్ల ఉంది మరి పరిస్థితి. ఇప్పుడు నేను ఆడియో ఆఫీస్ కాడికి పోదామని తయారైనా. కాదే ఇప్పుడు ఆరిఫ్ కడీలు వాడినాక మాట్లాడినాక నా ఈ అసలు మూలనే ఇవ్వకపోయి, తీసుకున్న ఖర్చు పెట్టిన నేను నా దగ్గర తీసుకున్న పైసలు ఇవ్వకపోయి, ఇంక లాభం కాడ ఏమైనా మాట్లాడచ్చు, కానీ అసలు మూలనే ఇవ్వలే కదా. ఇస్తే ఇప్పుడు ఇస్తే కాగితాలు అయితే ఉండేవి కదా, అంతే. మా దగ్గర ఎందుకుంటే కాగితాలు. ఇప్పుడు భాస్కర్ అయితే పేపర్ వర్క్ అయితే పక్కా చేస్తాడు కదా, పేపర్ వర్క్ పక్కా చేసిండు. కానీ ఇప్పటి వరకు ఏడా చిక్కు కూడా దొరికింది, కానీ పైసలను చూసి ఎర్రిలేసి ఎవ్వరికి ఇయ్యక ఇప్పుడు ఇవన్నీ బయటకు వస్తున్నాయి. అవునా కదా? పేపర్ వర్క్లో పర్ఫెక్ట్ ఉంటాడా ఉండడా? సరేనే, ఇప్పుడు నేను నాకు పైసలు ఇచ్చినప్పుడు నాకు కాగితం తీసుకోవాలా వద్దా? హలో, ఇప్పుడు నా దగ్గర పైసలు నాకు ఇచ్చినప్పుడు కట్టినప్పుడు మరి కాగితం అయితే తీసుకోవాలా వద్దా? హలో, బండి మీద ఉన్నావా? కాదు, మరి ఇప్పుడు నా దగ్గర పైసలు కట్టినాక కాగితం అయితే తీసుకోవాలి. మరి కాగితం నాతో ఎందుకుంటుంది? పైసలు కట్టినాక అప్పు కాగితం. మరి కాగితం లేదు. ఆయన ఏం చెప్పిండు నాకు, పైసలు మొత్తం ఇవ్వకపోతే నా దాంట్లోకి 10 గుంటల భూమి చేసి ఇస్తా, మరి ఆయన దగ్గర ఉన్నది నా భూమి అయితే మరి ఆయన మళ్ళీ నాకు చేయడని చెప్పిండు. గట్లా సరే తీ, ఏదైతే ఏమో భూమి అయితే ఎడిపోతుంది అని నేను అప్పుడే కూకున్నా. మరి అట్లుంది పరిస్థితి. ఇప్పుడు మన ఆరిఫా మేడం ఉంది కదా, ఆరిఫా తెలుసా నీకు? నాకేం తెలియదన్నా, నేను కూడా చేయించిన, నేను 2-3-10 గంటలు చేయించిన నేను. అదే అప్పుడు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు తెలుసు. మరి చేరియాల పోయింది, ఆమె చేరియాల సైడ్ పోయింది. ఇప్పుడు ఆమె కూడా మళ్ళీ మొన్న వచ్చినట్టు మళ్ళీ పిలిపిస్తా, మళ్ళీ వస్తుంది. వచ్చింది మేడం కూడా వచ్చింది, మళ్ళీ వస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఆమె మళ్ళీ వస్తుంది.
వీడికేనా? కాదు పిలిపిస్తాం అప్పుడు, ఎందుకంటే ఎవరితో అని పైసలు పోయినాయి, ఆమెకు లంచం ఎవరు ఇచ్చిర్రు, ఎక్కడికి వెళ్ళి తిరిగినాయి అన్నీ వస్తాయి ఇక. అవునా? ఎందుకంటే ఇక పోతాం కదా, ఇప్పుడు అదే చెప్తాను. అదే. ఇప్పుడు మోసమే చేసింది ఆమె, నీకు ఎరికే కదనే. ఆరిఫా మేడం ఎవరు రాకుండా సంతకాలు పెట్టిన సంగతి అడగకుండా చేసింది తెలుసు కదా నీకైతే. తెలుసు. ఇప్పుడు ముసలోడు రైతు బంధు పైసలు అని చెప్పి సంతకాలు పెట్టిస్తే కూడా ఆమె సపడే కూకుంది, అవునా కదా? మరి మళ్ళీ ముసలిదాని పేరు మీదకి వెళ్ళి పుణ్యానికే భాస్కర్ దిగిపోతున్నాని 50 లక్షలు డిమాండ్ చేస్తుందని చెప్పలే. లాస్ట్కి ఏం చేసి 26 లక్షలకు ఒప్పుందని చెప్పినా చెప్పలేదు అందరికి. హలో, నిజమేనా కాదా? నిజమే. మరి ఇవన్నీ నా దగ్గర రికార్డులు ఉన్నాయి కొన్ని, ఈ రికార్డులు తీసుకుపోయి వారది ఇంకా, అవునా కదా? అదే మరి అన్నాడు మొన్న అన్నాడు, కడీలు వాతినాక ఎవరు వాళ్ళకి ఇచ్చేస్తున్నాయి, యువతులు పంచాయతీ కొట్లాడేద్దా అన్నాడు. ఇప్పుడు సందర్భం ఏమవుతుందంటే ఆడ సందర్భం వస్తుంది. ఇప్పుడు ఎంఆర్ఓ ఆర్డీఓ ఏం చేస్తాడు, నోటీసులు పంపుతాడు కొంతమందికి. ఇప్పుడు పోయేటప్పుడు ఏం చేస్తా, ఇప్పుడు సభ చెప్తున్నా, బాలా నుండు, సత్తా నుండు, వెంకటేశం ఉండు, సీ నుండు, ఇట్లా కొంతమంది పేర్లు చెప్తాం. ఆడ కేసు పెట్టేది వాని పేరు మీద పెడతాం, కానీ వీళ్ళందరిని అడుగుతారని చెప్తాం, పిలుస్తాం. అప్పుడు ఏం జరిగిందో మీరు చెప్తారు కదా, తప్పదు కదా. చెప్పవలసి వస్తే అబద్ధమా చెప్తారని ఏమని చెప్తారా? ఇప్పుడు ఆరిఫా మేనము లంచం తీసుకొని చెప్తావు కదా. హలో, చెప్తావా మర్చిపోతావా? చెప్తుంది కానీ నువ్వు నేనేం చెప్పాలి? అరే లంచం తీసుకున్నాకనే ఇంతమంది సంతకం పెట్టిన అంటారు కదా. అంటారు మరి అనగా. మరి గట్లే ఉండని. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఉండవు, నేను చెప్తా. నేను ఇస్తానంటే ఆడు ఇస్తానంటే కానీ ఏం పోకు. నీకు పెట్టినా ఎప్పుడు ఇస్తాడు? నాకు ఫోన్ చేస్తలేడు, నా పైసలు నాకు ఇస్తే సపడే కూకుంది కదా. కడీలు వాతినాక ఇస్తాను. వాడు ఇయ్యడు, నాది కాదు. నేను పోయి చెప్తే వాళ్ళే గవర్నమెంట్ సాలరీ వసూలు చేస్తారు, ఇస్తారు. మరి అంతే, మరి ఇక వాళ్ళే ఇస్తారు. లేకపోతే భూమి మొత్తం పోతుంది, ఆ ముసలోని పోతుంది, వాని భూమి పేరు మీద భూమి తీసి సార్ చేస్తారు. అది కూడా అన్నాడు, మరి తెలియదు. అది కూడా అయితే అట్నే ముసలోని భూమే ఎప్పుడు అన్నాడు మరి. ఏమో, సరే మంచిది మరిగా. సరేనే, నువ్వేం పోకు. పోతున్నా ఇప్పుడు ఆడికి. పోకు, నేను చెప్తాను, నేను ఇప్పిస్తాగా. ఏమని? పైసలే. సరే మంచి.